మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ఈగల్. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ మూవీ ఫిబ్రవరి 9న గ్రాండ్ గా రిలీజ్ అయింది. పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా మాస్ రాజా మస్తున్నాడు అంటూ పండుగ చేసుకుంటున్నారు మాస్ రాజా ఫ్యాన్స్. హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అదర్స్ అంటున్నారు. దీంతో ఫస్ట్ డే నుంచి ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే డే 1 కంటే డే 2, డే 3 ఈగల్ మంచి వసూళ్లను రాబట్టింది అంటున్నారు. 2 రోజుల్లో 20 కోట్ల గ్రాస్ మార్క్ టచ్ చేసిన ఈగల్ థర్డ్ డే కూడా బాక్సాఫీస్ పై అటాక్ చేసింది. మౌత్ టాక్ కలిసి రావడంతో 3 రోజుల్లో 30 కోట్లకు పైగా గ్రాస్, 15 కోట్లకు షేర్ వసూలు చేసింది. చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా 30 కోట్ల పోస్టర్ ను సోషల్ మీడియాలో అఫీషియల్ గా పోస్ట్ చేసింది. 21 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈగల్ మూవీ ఈ వీకెండ్ తో టార్గెట్ రీచ్ అవుతుందని ట్రేడ్ వర్గాల అంచనా. ఏ సినిమా అయినా సరే బాక్సాఫీస్ లెక్కల అసలు కథ మండే నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మండే నాడు ఈగల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది. అయితే మండే టెస్ట్ కూడా పాస్ అయితే వీకెండ్ వరకు ఈగల్ ను ఆపటం కష్టమే. ఇక ఈగల్ సక్సెస్ అవడంతో ఫుల్ జోష్ లో ఉంది చిత్ర యూనిట్. ఈగల్ పార్ట్ 2 యుద్ధకాండపై కార్తీక్ ఘట్టమనేని మరింత ఫోకస్ పెట్టేలా ఉన్నాడు. మరి లాంగ్ రన్ లో ఈగల్ ఎంతవరకు రాబడుతుందో చూడాలి.